హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. ఫస్ట్ టైం గనక మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ముందే ఒక చిన్న లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే అండి. ఇంక ఈరోజు ఏంటంటే షాప్ నుంచి అయితే వచ్చానండి. 4కి అట్లా అయితే ఇంటికొచ్చాననమాట. ఇదిగోండి మా హస్బెండ్ అయితే మామిడికాయలు తీసుకొచ్చారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారని చట్నీకని. మా ఇంట్లో చట్నీ నూరితే అయితే అదే రోటి పచ్చడి చేస్తే అయితే ఎవరు తినరండి. ఇలా ఊరగాయలాగా పెట్టినా అది 2 రోజుల్లో అయిపోద్ది గానీ, చట్నీలాగా చేసామనుకోండి అసలు ఎవ్వరూ తినరు. అందుకని ఈ 4 కాయలు పచ్చడి పెడదాంలే, ట్రై చేద్దాంలే అని అయితే చేస్తున్నాను. నాకైతే రాదండి ఊరగాయ పెట్టడం. ఎప్పుడు నేనైతే పెట్టలేదు. ఎప్పుడైనా మా అత్త వాళ్ళే అట్లా పంపించేవాళ్ళు. ఒక 2, 3 సార్లు నేను ఇక్కడే తెలిసిన ఆంటీ వాళ్ళ కాడైతే పెట్టించుకున్నాననమాట. నా సొంత ప్రయోగాలైతే ఇప్పటి వరకు చేయలేదు. ఓకేలే మన చేతిలో యూట్యూబ్ ఉంది కదండి సెల్లు. యూట్యూబ్‌లో చూసి పెడదాంలే అని అయితే స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ ఆంటీ వాళ్ళు పెట్టేటప్పుడు కూడా చూశాననమాట. కొంచెం కొంచెం ఐడియా ఉంది. కలుపుదాంలే అని అయితే ఈరోజైతే ట్రై చేస్తున్నాను. ఇదిగోండి మా హస్బెండ్ అయితే ఎట్లాగో టయానికి ఇంటికొచ్చారు. దేనికో ఆయనకి వాటికైతే ముట్టులున్నాయండి. అవి షాక్‌తో అయితే కట్ చేయను అస్సలు కుదరలేదు. కత్తిపీట మా ఆయనకైతే అప్పచెప్పి ఇదిగోండి నాకు ఇవి కట్ చేసి ఇవ్వండి అని అయితే ఆయనకైతే ఇచ్చాననమాట. ఆయనైతే చిన్నగా ఎలాగోలా తిప్పలు పడుతున్నారనమాట. తెగట్లేదండి, ముట్టి కట్టిందిగా తెగట్లేదు. ఇదిగోండి ఇక్కడైతే ఆవాలు, మెంతులు, ఉప్పు మొత్తం అయితే కొంచెం ఎండలో అయితే పెట్టాననమాట. ఇదిగోండి చిన్నగా అయితే ఎలాగోలా ముక్కలైతే నాకు కట్ చేసి ఇచ్చి వెళ్ళారనమాట షాప్ కాడికి. ఇవైతే నీట్గా అయితే తుడుస్తున్నానమాట. దాని లోపల ఏదో ఉంటుంది కదండి ఒక పేపర్ లాగా, జీడి పేపర్ లాగా అది తీసేసి నీట్గా అయితే ముక్కలు అయితే తుడుస్తున్నానమాట కూర్చొని. ముక్కలైతే మనకి మంచిగా రాలేదండి. కొంచెము తెగలేదు కదా, కొంచెం అదే చెదిరినట్టు అట్లాగైతే వచ్చినాయి కొన్ని ముక్కలు. సపరేట్గా తొక్కుడు పచ్చడిలాగా చేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకెందుకులే ఆడ ఎన్నున్నాయిలే కలిపేద్దాంలే అని అయితే మనం ఏం సంవత్సరం అంతా ఉండేదేం కాదు కదండి. నాకు తెలిసి ఇది ఒక నెలైనా వస్తుందేమో. నెలకే కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినేయొచ్చులే అని అయితే కలుపుతున్నాను. ఇది వచ్చేసి మళ్ళీ నేను ముక్కలు తుడిచి కొంచెం ఆరబెట్టి షాప్ కాడికి అయితే వెళ్ళిపోయానండి. మళ్ళీ ఇదైతే షాప్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇగోండి కలుపుతున్నాను అనమాట. నేనైతే ఆ గిన్నె కొలత తీసుకున్నానండి. ఆ గిన్నెతో అయితే 4 గిన్నెలు అయ్యాయి అనమాట నాకు మామిడికాయ ముక్కలు. 4 గిన్నెలు మామిడికాయ ముక్కలకైతే ఒక్కో గిన్నె చొప్పునైతే తీసుకుంటున్నాను అనమాట నేను. కారం, సాల్టు అవన్నీ. ఇదిగోండి కారం కూడా అయితే పచ్చడి కారమే అయితే తీసుకొచ్చారండి బయట షాప్లో. అవన్నీ తీసుకొచ్చి ఆ పచ్చడి ఈ 4 కాయలకి ఇంత ఖర్చు అయిందా అని అయితే అంటున్నారండి మా హస్బెండ్. సరుకులే 400 అయ్యాయంటండి. ఆ 400కి మనకి బయట వచ్చేది కదా అని అన్నారు. అయినా బయటది అంత టేస్ట్ అయితే ఉండదు కదండి. నేనేం చేశానంటే ఆ కారాన్ని కొంచెం మామూలు కారం అయితే తీసుకున్నాను. సగమేమో వెల్లుల్లిపాయ కారం అయితే తీసుకున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు కారం వేసి రోట్లో దంచుకున్నాను అనమాట. చూసారు కదా అలా వెల్లుల్లి కారం అనమాట ముద్ద. అట్లా వేస్తే బాగుంటుందంటండి. ఇక్కడ జ్యోతాంటీ అయితే ఇలాగే వేస్తారనమాట. ఆవిడ దేంట్లో అయినా కానీ ఆ కారము వెల్లుల్లిపాయలు అలా దంచి కొంచెం అలా వేస్తారనమాట. మంచి స్మెల్ బాగుంటుంది ఆంటీ చేతి పచ్చళ్ళు. నేను కూడా అలాగే అయితే ట్రై చేశాను అనమాట. సగం మామూలు కారం, సగం అయితే వెల్లుల్లి కారం, ఆ 2 అయితే వేసాను. సాల్ట్ అయితే నిండా తీసుకోలేదండి. చూసారు కదా, 3/4 గిన్నె అయితే తీసుకున్నాను. మళ్ళీ ఒకవేళ ఎక్కువైంది అనుకోండి మనం దాన్ని ఏం చేయలేము, తక్కువైనా కలుపుకోవచ్చు కదా అలా అని. సాల్ట్ కూడా అంటే గల్లుప్పు ఎండబెట్టి మిక్సీకి పట్టుకున్నానండి. సాల్ట్ అయితే వేయలేదు, రాళ్ళు ఉప్పే మిక్సీకి పట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మెంతిపిండి, ఆవు పిండి అండి. అదైతే ఒక పావే వేసాను. మరి అది ఎంత వేయాలో అంత ఐడియా అయితే లేదు నాకు. మా హస్బెండ్ 100 గ్రాములు ప్యాకెట్ తెమ్మని చెప్పారనమాట ఆవాలు. మరి 100 గ్రాములు తెచ్చారో 50 గ్రాములు తెచ్చారో తెలీదు. ఆయన తెచ్చిన ప్యాకెట్ వరకు మిక్సీ అయితే పట్టాను. మెంతులు అయితే ఒక 2-3 స్పూన్లు ఉంటాయి అంతేను. ఇక్కడ ఏంటంటే విడిగా కూడా మెంతులు కొన్ని అయితే వేసాను. ఐషో సౌండ్ తగ్గి
మెంతులు కూడా అయితే కొంచెం విడిగా అయితే వేసానండి. ఇంకా చూసారు కదా, ఇంక ఇవైతే సపరేట్గా ఇంకొక గిన్నెలో వేసుకొని బాగా అయితే కలుపుకుంటున్నాను అనమాట. కారము, సాల్టు, మెంతు పిండి, ఆవపిండి, కొంచెం మెంతులు అయితే వేసాయనమాట. మనకి ఆ సాల్ట్ ఏంటంటే కొంచెం ఉండలుగా ఉందనమాట. అందుకని ఇంకా బాగా అయితే నలుపుతున్నాను అనమాట. చూసారు కదా, ఇంక ఇలా అయితే రెడీ చేసుకున్నానండి. ఇంకా అదైతే ఇంకా పక్కన పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలకైతే కొంచెం ఆయిలు, నూనె కూడా అయితే నేను ఆ గిన్నె కొలతతోనే అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను అనమాట. గిన్నెలో అయితే ఒక గిన్నె అయితే వేసి చూద్దాము, తర్వాత ఇంకా మిగతాది వేసుకుందామని ఇంకా ఫస్ట్ అయితే ఆ గిన్నెలో అయితే వేస్తున్నాను అనమాట. మరి ఎలా వచ్చిద్దో ఏమో కానీ నేను అయితే ఫస్ట్ టైమేనండి ఇంతగా సాహసం చేయటము. కానీ ప్రాసెస్ చూస్తుంటే చాలా ఈజీగానే ఉందండి. మనకి అన్ని కొలతల ప్రకారమే కదా, అన్నీ గుర్తుగా కొలతలు ఉంచుకుంటే మనకి ఈజీగానే ఉంది. ఎంత వంట రాని వాళ్ళైనా ఇంకా కొలతలు పెట్టుకొని కలుపుకోవచ్చు అనమాట. అలాగా చూసారు కదా, కొంచెం ఆయిల్ అయితే వేసాను, ఒక స్పూను పసుపు అయితే వేసానండి. ఇంక ఈ ఆయిల్ ఆ ముక్కలకు మంచిగా పట్టేటట్టు అయితే బాగా కలుపుకుంటున్నాను. ఎందుకు ఇలా అంటే మనకి ముక్కకి నూనె పట్టుకుంటేనంట మనకి ముక్క బాగా గట్టిగా బాగుంటుందంటండి. అప్పుడు ఆంటీ వాళ్ళు ఇట్లాగే కలిపేవాళ్ళు అనమాట. ఆంటీ వాళ్ళని చూసే చెప్పాను కదా, వాళ్ళు కలుపుతుంటే చూసి కొంచెం ఐడియా ఉండి నేనైతే ఇక్కడ కలుపుతున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా పసుపు, ఆ నూనె అయితే ముక్కలకైతే బాగా మంచిగా పడుతుందండి. మా వాళ్ళని వీడియో తీయండి అని వాళ్ళ చేత బతిమలాడించుకొని మరీ అయితే తీస్తున్నాను. వీడియో అస్సలు తీయరండి నాకు. ట్రైపాడ్కి పెట్టుకుందామంటే అంత క్లియర్గా కనిపించదు మీకు. అందుకనే ఈ మధ్య వీడియో జోలికి కూడా వెళ్ళట్లేదు. కొంచెం పని కూడా ఎక్కువైందిలేండి. కొంచెం సీజన్ కదండి మాకు. ఇంకా వీడియోస్ జోలు అయితే ఏం వెళ్ళట్లేదు. జ్యూస్ షాపులు అవి కదండి, ఇంకా కొంచెం పని కూడా ఎక్కువైంది. ఇంక అందుకని వీడియో జోలు అయితే ఏం వెళ్ళలేదు. ఇంక ఇదిగోండి, మనకి ఇంకా ముక్కలకి నూనె మొత్తం మంచిగా అయిన తర్వాత ఇంకా ఆ కారం కూడా అయితే వేసేసుకొని కలుపుకుంటున్నాను. చూసారు కదా, ప్లీజ్ అండి లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దండి. లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతుంటాయి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా. చూసారు కదా, ఇంకా కారం అయితే కొంచెం అయితే వేసేసుకొని కలుపుకుంటూ ఉన్నానండి. షార్ట్స్ కూడా పెడుతున్నానండి, చూడండి ఫ్రెండ్స్, చూసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ పెట్టను కుదరకపోయినా షార్ట్స్ అయినా రోజుకు ఒకటైనా పెడదాము, 1-2 అట్లా అయినా పెడదాము. ఛానల్ ఒకవేళ ఏమైనా అవ్వకుండా ఇంకా ఛానల్ అలాగే ఉంటుంది కదా, రోజుకు ఒకటి అలా పెడుతున్నా అని షార్ట్స్ అయినా పెడుతున్నాను అనమాట. రోజు 1-2 అట్లా అయితే షార్ట్స్ అయితే పెడుతున్నానండి. చూడండి, చూసి కొంచెం నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా చూసారు కదండి, ఇంకా కారము అవైతే మంచిగా కలిపేశానమాట. ఇంకా ఆయిల్ కూడా అయితే ఇంకా పోద్దామని ఇంకా ఆయిల్ కూడా అయితే ఇంకో గిన్నెకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపేస్తానండి. ఇంకా ఆయిల్ కూడా అయితే పల్లీల నూనె అయితే తీసుకున్నానండి నేను. వేరుశనగ నూనె అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. ఇంకా అదైతే తీసుకుంటున్నాను. మనకి ప్యాకెట్ మొత్తం ఈజీగా పట్టేసిద్దండి. ఇంకా ప్యాకెట్ మొత్తం అయితే వేయలేదు, కొంచెం తీసి పెట్టాను అనమాట. ఇంకా మళ్ళీ మనం 3వ రోజు కలుపుతాం కదండి, ఆ రోజు ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ వేసుకుందాంలే అని అయితే గిన్నెలో కనిపిస్తుంది కదండి, అదైతే కొంచెం అయితే తీసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా చూసారు కదా, ఇదిగోండి, ఇలా అయితే కలిపేసాను అనమాట. చూడటానికి అయితే బాగుందండి. ఇంకా చూడాలి ఎలా వచ్చిద్ది ఏంటని. నాకు ఆవపిండి కొంచెం తక్కువైంది అనిపిస్తుంది. మీరు కామెంట్ చేయండి, ఏమైనా తక్కువైందా, ఇంకేమైనా పట్టిద్దా అనేది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇదిగోండి డబ్బాకైతే ఎత్తి పెట్టుకున్నానండి. ఇంకా దాన్ని చూసారు కదా,
మా ఇంట్లో అయితే ఈ ఊరగాయ పచ్చళ్ళైతే పండగండి. పిల్లలు గానీ, మా హస్బెండ్ గానీ అసలు భలే తింటారనుకోండి. అలా అన్నమాట. ఇంక మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి ఇంగ చట్నీ ఉండాలండి. టమాటా చట్నీ అయినా, ఇంగిలా మామిడికాయ కారమైన ఎప్పుడు ఏదో ఒకటి రెడీగా ఉంటదనమాట చట్నీ. మా పిల్లలకు గూడా అంత ఇష్టము. ఇదిగోండి అన్నం అయితే వండాననమాట. ఇంకా వేడి వేడి అన్నం అయితే తెచ్చుకుంది ఐషుకి వీడియో తీస్తుంటేనే దానికి నోట్లోకి వాటర్ వచ్చేస్తున్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు తినాలా మమ్మీ అని. ఓ పక్క నాకు కొంచెం పెట్టు, నేను టేస్ట్ చూస్తాను, నాకు కొంచెం పెట్టు, టేస్ట్ చూస్తా అని ఒక పక్క అంటూనే ఉంది. నువ్వు ఎలా పడితే అలా చేయలు పెట్టకే, అది ఎలా వద్దో ఏంటో, నేను లాస్ట్లో నీకు అన్నం కలిపి పెడతానులే అని అయితే దానికి చెప్పానమాట. ఇదిగోండి అన్నం అయితే తెచ్చుకున్నది. ఇంకా వేడి వేడి అన్నం అండి. ఇంకా కొంచెం అయితే వేసి పెట్టేశాననమాట. మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం అయితే వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేసాననమాట. ఎందుకంటే ఈ ఎండాకాలం అండి, అసలే మా పిల్లలు బాగా తింటారు. కారం ఎందుకులే అని కొంచెం అయితే తక్కువే వేసాను అని అనిపిస్తుంది. తక్కువే కొంచెం వేసాను. మీరు కొంచెం కారం ఎక్కువ కావాలన్న అనుకున్న వాళ్ళు కూడా అయితే కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే పిల్లలు ఇద్దరికైతే పెడుతున్నానమాట. బాగుంటుంది కదండి అప్పటికప్పుడు అలాగా అన్నము అలా కారంలో అన్నం వేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అప్పటికైతే నాకు టేస్ట్ చూశాను నేను కూడా. నాకైతే సాల్ట్ సరిపోయింది. కారం అయితే అంత మంట అయితే లేదండి. కారం కూడా కరెక్ట్గా సరిపోయింది. ఓకే అండి. చూసారు కదా వీడియో అయితే ఇదండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ని కూడా అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.